హలో ఎవ్రీవన్. పెసర పునుకులతో కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు తింటే వదిలిపెట్టరు. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. దానికోసం ముందైతే కావాల్సినంత పెసరపప్పు అయితే తీసుకుని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ కింద పునుగుల టైప్లో వేసుకోవాలి. మనకు కావాల్సినంత సైజులో అయితే వేసుకోవాలి. కానీ చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయండి చూడడానికైతే. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని మొత్తం సమానంగా అయ్యేలాగా అయితే వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేయాలి. తర్వాత ఇంకొన్ని కావాల్సినవి అయితే మొత్తం పిండి అంతా అయ్యే వరకు అయితే వేసేసుకుని చూడండి మొత్తం అన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె అయితే తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ పునుగులకి ఆయిల్ పట్టి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కొంచెం తక్కువైతే వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అందులో వేసి అయితే వేయించాలి. అందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి అయితే వేయించాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
చూడండి ఇలా బాగా వేగిన తర్వాత అయితే కారం వేసుకోవాలి. కారం వేసుకొని మొత్తం ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఆ పునుగులు ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేయాలి. కలిపేసిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని లైట్గా కలపాలి. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ అయితే అలా ఉడకనిచ్చి దించేసుకోవడమే. వేడి వేడిగా పునుగుల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. తింటే అస్సలు వదిలిపెట్టరు. టేస్ట్ సూపర్ ఉంటుంది. అసలు చూస్తే నోరూరిపోతుంది కదా. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.